జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని 11వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మెట్పల్లి కోర్టు కాంప్లెక్స్ లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రత్యేక తెలంగాణతోనే పోరాడి సాధించుకున్న రాష్ట్రం క్రమక్రమంగా అభివృద్ధి చెందుతుందని సీనియర్ సివిల్ జడ్జి డి నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ వల్లే కొత్త జిల్లాలు ఏర్పడ్డాయని, కొత్త జిల్లాల వల్లే జిల్లా కేంద్రాలతో పాటు డివిజన్ కేంద్రాల్లోనూ కొత్త కోర్టులను ఏర్పడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంతి మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పాసనూరి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు తొగిటి రాజశేఖర్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెర్లపల్లి ఆనంద్ గౌడ్, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లేడర్ అబ్దుల్ హఫీజ్, న్యాయవాదులు రాజ్ అహ్మద్, జిల్లా వెంకటేశ్వర్లు, సోమ భూమేశ్వర్, ఏలేటి నరేందర్ రెడ్డి, ఏలేటి రామరెడ్డి, బద్దం లక్ష్మారెడ్డి, కట్ట నర్సాగౌడ్, వజ్జుల శ్రీనివాస్, తెడ్డు ఆనంద్, రాంపల్లి జగన్, జేడి సుధాకర్, కాజీపేట శ్రవంతి, గజ్జలి రామ్దాస్. మన న్యాయవాదులు రెండో స్టెప్ విద్యార్థులు. న్యాయవాదులు విద్యార్థుల యొక్క వీర త్యాగాలకి ఫలితంగా ఈ రోజున మనకి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడం జరిగింది. ఇప్పుడే నాకు తెలిసిన విషయం ఏంటంటే, మెట్పల్లి నుంచి వెళ్ళిన గ్రామ పంచాయతీ తీర్మానము, మండల పరిషత్ తీర్మానము దేశ స్థాయిలో అమలయ్యి అక్కడ డిస్కస్ చేసి ఆ ఎజెండా ఐటెంలో మన తీర్మానాన్ని పెట్టి, అంటే ఏదైనా మొదలవడానికి ఒక మైల్ స్టోన్ అనేది జరగాలి. అది మన మెట్పల్లి నుంచి జరిగిందనేది ప్రతి ఒక్కరికి, మెట్పల్లికి సంబంధించిన ప్రతి ఒక్క న్యాయవాదికి, ప్రతి ఒక్క ప్రజానీకానికి ఈ విధంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఎందుకంటే ఏదన్నా ఉద్యమం జరగాలన్నా, ఏదైనా మంచి జరగాలన్నా ఎవరో ఒకళ్ళు ముందుకు రావాలి. ముందుకొచ్చి వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తే ఆ పని అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఎండ్ ఆఫ్ ది డే దాని రిజల్ట్స్ మనకు వస్తాయి. అదేవిధంగా మనకి జూన్ 2వ తారీఖున రాష్ట్రం అవతరించింది. ఈ రోజుకి దాదాపు 11 సంవత్సరాల పాటు మనము ప్రత్యేకంగా పాలించుకుంటున్నాము. కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పుడు భయపెట్టారు, ఏమో రావు, ఏమో కాదు, ఇదంతా కాదు, కరెంట్ ఉండదు, వాటర్ ఉండదు, ఇట్లా అని అనుకున్నాము. ఒక్కొక్క స్టెప్ ఎత్తుకుంటూ వస్తున్నాము. అది రాష్ట్రానికి సంబంధించిన విధానం నిర్ణయం అయితే, మన జ్యుడిషియరీలో కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా జిల్లాలు జ్యుడిషియరీ డిస్ట్రిక్ట్లు ఏర్పడడం, చిన్న జిల్లాలుగా మన జ్యుడిషియరీని విస్తరించడం జరిగింది. అందులో భాగంగా మన జగిత్యాలకి జిల్లా కోర్టు రావడము, జిల్లా కోర్టు నుంచి మనం అంతకుముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జిల్లా కోర్టు మనకి కరీంనగర్లో ఉండేది. జగిత్యాలలో 2వ అదనపు జిల్లా జడ్జి గారు ఉండేవారు. అట్లా కాకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జి మనకి ఇక్కడ జగిత్యాలలో ఏర్పడము. అదేవిధంగా అందులో భాగంగా మనకి డీసెంట్రలైజేషన్ అవుతూ మన మెట్పల్లిలో కూడా సబ్ కోర్టు రావడము, ఇంకా ఉన్నత స్థాయికి ప్రమాణాలతో కోర్టు భవనాలు, కోర్టు ఎస్టాబ్లిష్మెంట్స్ జరుగుతున్నాయి. ఇదంతా కూడా మనం ప్రత్యేక రాష్ట్రం సాధించిన ఘనతగానే మనం చెప్పుకోవచ్చు. తర్వాత ప్రతి ఒక్కరికి అంటే మనము ఫస్ట్ నిధులు నియామకాలు అనే దాంట్లో నియామకాలు ఇంకా స్టార్ట్ అవుతున్నాయి. ఇవన్నీ మనం పాజిటివ్ వేలో థింక్ చేస్తూ మన రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి ప్రదంలో నడపడానికి